నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. భార్యకు తెలియకుండా ఆవిడ మాటలు మొబైల్ ఫోన్లో రికార్డ్ చేస్తే అది ఫ్యామిలీ కోర్టులో ఫైల్ చేయొచ్చా? ఇదే విషయాన్ని గౌరవ తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు గారు ఒక తీర్పిచ్చారు. ఇట్లా సీక్రెట్గా భార్య మాటలు రికార్డ్ చేసి అది కన్ఫ్రంటేషను అంటే కోర్టులో, ఫ్యామిలీ కోర్టులో ఇవి వినిపించి ఇది ఈ ఎవిడెన్స్ కింద తీసుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే భర్త ఫైల్ చేసిన పిటిషన్ను డిస్మిస్ చేయడం జరిగింది. సెక్షన్ 65B ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారము రికార్డ్ చేయడం అంటే బ్రీచ్ ఆఫ్ ప్రైవసీ అవుతుంది అని కోర్టు చెప్పడం జరిగింది. ఆర్టికల్ 21 కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారము ఇటువంటి సీక్రెట్ రికార్డింగ్ కోర్టు యాక్సెప్ట్ చేయకూడదని గౌరవ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. భర్త భార్య పైన విడాకుల కేసు ఫ్యామిలీ కోర్టులో ఫైల్ చేసిన తర్వాత క్రూయాలిటీ గ్రౌండ్ అనుసరించి ఈ విడాకుల కేసు నడుస్తోంది, పెండింగ్లో ఉంది. ఒక అప్లికేషన్ ఫైల్ చేశాడు, తనకు అనుమతి ఇవ్వండి, ఎలక్ట్రానిక్ రికార్డ్స్ భార్య నేను రికార్డ్ చేశాను ఆవిడకి తెలియకుండా ఎవిడెన్స్ కంటే అది డిస్మిస్ చేస్తే హైకోర్టు దాకా వస్తే హైకోర్టు కూడా ఆ పిటిషన్ను డిస్మిస్ చేయడం జరిగింది. ఇట్లా సీక్రెట్గా ఎవరి మాటలు రికార్డ్ చేయకూడదు, అది ఫండమెంటల్ రైట్కి వయలేషన్ అవుతుంది. ఆర్టికల్ 21 కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారము ఇది సీక్రెట్ రికార్డింగ్ కోర్టు యాక్సెప్ట్ చేయకూడదు అని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీని ద్వారా మనకు తెలిసేది ఏంటి, ఎవరైనా సరే మన మాటలు సీక్రెట్గా రికార్డ్ చేస్తే అవి కోర్టులో ఫైల్ చేయడానికి వీలు లేదు, అది ఫండమెంటల్ రైట్ ప్రాథమిక హక్కులకి భంగం వాటిల్లేటట్టు ఉంటుంది అని ఈ తీర్పు ద్వారా మనకు తెలుస్తోంది.